నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే మాట్లాడడానికి కొండ రాఘవరెడ్డి గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈయన వైఎస్ఆర్ గారి వీర అభిమాని అని కూడా చెప్పుకోవచ్చు. మరొక విషయం చెప్పాలంటే ఈయన ఒకప్పుడు వైఎస్ఆర్టీపీ ఎక్స్ పార్టీ మెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. బాగున్నారా సార్? రైట్. ఏంటి సార్ సడన్గా అసలు షర్మిల గారి మీద ఇంత యాంటీగా మాట్లాడుతున్నారు, ఏమైంది? సడన్గా ఏం కాదమ్మా, నేను ఒక 3 months బ్యాకే ఆమె సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసినప్పుడే నేను ఆమెతో డిఫర్ అయినా. మన కుటుంబాన్ని జైలు పాలు చేసిర్రు, మన కుటుంబాన్ని వీధి పాలు చేసిర్రు, రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు, మనకు బద్ధ శత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు కలిసినామమ్మా, నేను తోటి పూర్తిగా విభేదిస్తున్నా అని చెప్పి ఆ లైవ్లోనే ఒక టీవీ ఛానల్ లైవ్లోనే నేను రిజైన్ చేసిన. అది ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్. అప్పటి నుంచే నేను ఆమెకు దూరంగా ఉన్నా. ఆమె ప్రవర్తన ఏంది, ఆమె బిహేవియర్ ఏంది, ఈమె రాజకీయంగా ఎట్లా ముందుకు పోతుంది, ఈమెను ఎట్లా సరిదిద్దాలనే ఆలోచనలతోటే ఆమెను మొత్తం నేను చూస్తూ ఉన్నా. ఏమేం చేస్తుంది, ఎక్కడెక్కడ పోతుంది, ఎట్లా జరుగుతుంది అనేది. ఆమె పూర్తిగా డే టు డే కొంత వీక్ అయిపోకుండా పార్టీని పూర్తిగా విలీనం చేస్తామనే ఆలోచనకు వచ్చేసి, వాళ్ళు పిలవకున్నా, వాళ్ళు అసలు తెలంగాణలో విలీనం చేయాలనే ఆలోచన చేయకున్నా అన్కండిషనల్గా చివరకు నాకేమి ఇవ్వకున్నా పర్లేదు, నేను కాంగ్రెస్లో మెర్జ్ అయిపోతా, ఇక నాకు చేత కాదు పార్టీ నడపడానికి అనేటటువంటి పరిస్థితులకు వచ్చి అందులో చేరింది. సరే, చేరినాక కూడా మనకు పెద్దగా ఇబ్బంది ఏముంటుంది. ఆమె జాతీయ పార్టీ, సరే ఆమె ఏ రోజు కూడా నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణలో పుట్టినా, తెలంగాణలో పెరిగినా, తెలంగాణ సంస్కృతి తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అన్న మాట మాట్లాడింది కదా. ఈమె తెలంగాణకి పరిమితం అయిపోయి ఉన్న 10 మందో 20 మందో తెలంగాణ ఉన్న నాయకులను కాంగ్రెస్లో వర్క్ చేయించుకుంటే ఇక్కడనే పనిచేస్తాను అనుకున్న ఉద్దేశంతో నేను ఉంటి. కానీ దీని ఎంబడి ఎడన్ ఎజెండా ఉంది. చంద్రబాబు నాయుడు, డీకే శివకుమారు, ఇక రకరకాల మనుషులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేయాలి. పవన్ కళ్యాణ్ తిట్టేది పవన్ కళ్యాణ్ తిడతాడు, చంద్రబాబు తిట్టేది చంద్రబాబు తిడతాడు, కమ్యూనిస్టులు తిట్టేది కమ్యూనిస్టులు తిడతారు, ఆ రాజధాని రైతులు తిట్టేది రాజధాని రైతులు తిడతారు. వాళ్లకు తోడుగా ఈమెను కూడా మనం ఉసిగొల్పి కుటుంబ సభ్యురాలని తిటిపిస్తే ఎట్లుంటుందన్న ఉద్దేశంతో ఏ ఆశ చూపెట్టిరో, ఏం చేసిర్రో, ఏం బ్లాక్మెయిల్ చేసిర్రో ఆ అమ్మాయి వాళ్ళకి సరెండర్ అయిపోయి పీసీసీ అధ్యక్షురాలు కూడా ఒప్పుకుంది. తెలంగాణలో పుట్టినాను, తెలంగాణలో పార్టీ పెట్టినాను, తెలంగాణ కోడలన్నావు, నన్ను కోడలు ఇవ్వడనడ్రా బిడ్డ ఖబర్దార్ అన్న మనిషి ఆంధ్రప్రదేశ్లో పోయాలని, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి రక్తం ఉంది, రాజశేఖర రెడ్డి రక్తం నా లోపల ప్రవహిస్తుంది, నేనే నిజమైన వారసురాలను, ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తుంటే ఒక రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానిగా, ఒక వాళ్ళకు బాబాయి వరుస ఉన్నటువంటి వ్యక్తిని నేను కూడా మందలించకపోతే ఈమె ఇంకా రెచ్చిపోతుంది. ఆ కుటుంబాన్ని ఇప్పటికే వీధిపాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన 100% నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండనేది 60-70% మంది ఏ సర్వేలో చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఏ ఆలోచన లేకుండా, ఏ అవగాహన లేకుండా, రాజకీయ అజ్ఞానిగా ఇవాళ నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తుంటే నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఆ కుటుంబానికి అన్యాయం చేస్తుండయితే. అందుకే నిక్కచ్చిగా ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి భేషజాలు లేకుండా, బిడ్డ నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు మాట్లాడుతున్న వ్యవహారం తప్పు, నువ్వు ఆ కుటుంబానికి చేసింది ఒరిగింది ఏం లేదు, నువ్వు మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ కుటుంబం మీద దబాయించే తిరుగుతున్నావు, అందులో పాదయాత్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విషయమైనా నీవు డిమాండ్ చేసి కమెంట్ చేసి ఆ కుటుంబాన్ని రోడ్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. తస్మా జాగ్రత్త, నువ్వు ఒక కీలుబొమ్మ అయిపోయినావు, చంద్రబాబు నాయుడు తోటి కీలుబొమ్మగా మారిపోయినావు, తగు జాగ్రత్తలతో ఉండని హెచ్చరించడమే ఈ డిబేట్లో నేను మాట్లాడింది. రైట్. మరొక విషయం ఏంటంటే, మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా దగ్గర, బాబాయ్ వరుసని మీరే చెప్పారు ఇప్పుడు. అలా అయితే మీకు వైఎస్ విజయమ్మ గారు కూడా చాలా క్లోజ్ అని విన్నాను నేను. సో మీరు ఇంత క్లోజ్ అన్నప్పుడు ఎందుకు షర్మిలకి విజయమ్మ గారు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు విజయమ్మ గారితో? షర్మిల గారు ట్రావెల్ అవుతున్నారు. లేదు, విజయమ్మ బిడ్డ. షర్మిలమ్మ విజయమ్మ గారికి బిడ్డ. ఆ బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు నా బిడ్డగా నా కొడుకుకు వ్యతిరేకంగా చేస్తలేదు. తెలంగాణలోనే ఆమె పార్టీ పెట్టింది కనుక నేను ఆమెకు అండగా ఉండాలన్నది ఒక తల్లిగా ఆలోచన చేసి వచ్చింది. అంటే షర్మిల గారు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ వైఎస్ విజయమ్మ గారు వచ్చి ఖండించింది లేదు. లేకపోతే ఇప్పుడు ఆ తల్లిని మనము ఏ రాజకీయాలకు కూడా గుంజొద్దు. తల్లి 2 కళ్ళు. నా కొడుకు అన్నా
అంటే కొడుకు సీఎం పదవిలో ఉండి అంత హోదా ఏదున్నా ఏ సీఎం అయినా ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే. అక్కడ బ్రహ్మాండంగా అంటే కొడుకును బదలాం చేస్తుంటే కనీసం తల్లి ఆపాలి కదా. ఆపే పరిస్థితి ఉంటే నేను మాట్లాడవలసిన అవసరం లేదు. ఉమ్, ఆమె అంత దిగజారిపోయి చేస్తుంది కనుక షర్మిలమ్మ నాలాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడవలసి వచ్చింది. ఓకే. నేను మాట్లాడకూడదు. అంటే మీరు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇన్నాళ్ళు కాదమ్మా, నేను 3 నెలల క్రితమే ఈమెకు వ్యతిరేకంగా రిజైన్ చేసి మాట్లాడినా. ఓకే. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ రాలే. ఎప్పుడైతే ఈమె జగన్మోహన్ రెడ్డి గారే ఈ కుటుంబాన్ని చీల్చిండు, నేను పాదయాత్ర చేస్తేనే ముఖ్యమంత్రి అయ్యిండు అనే ఆలోచన ఎప్పుడైతే చేసిందో ఇక మాలాంటి వాళ్ళు విజృంభించక తప్పదు. సార్ మరొక విషయం బాగా మీ గురించి చర్చిస్తున్న అంశం ఏంటంటే వైఎస్ జగన్ గారు మీకు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎలక్షన్స్ కాబట్టి ఇలా మాట్లాడమంటున్నారు అని చెప్పేసి అని బయట కొంతమంది మీ గురించి ఆరోపిస్తున్న మాటలు, దీని గురించి మీరేమంటారు? అంటే డబ్బులు ఇచ్చుడు అనేది చాలా దూరం ముచ్చట, కానీ కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు ఆయన. ఓకే. నేను నిక్కాసైన ఓకే. 100% రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రేమించే వ్యక్తిని. ఎవరో చెప్తే వచ్చే మాటలు కావు ఇవి, ఎవరో మాట్లాడమంటే మాట్లాడేటువంటి మాటలు కావు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండోసారి కావాలని, మహాకూటానికి వ్యతిరేకంగా 2019లో గెలవాలని, మా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల సంక్షేమంగా ఇంకా బాగుండాలని, అభివృద్ధి బాగా జరగాలని చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి 21 మే ఎర్రటెండకాలం 2009లో వైవి సుబ్బారెడ్డి గారు దంపతులు జెండా ఊపితే తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయితే ఇడుపులపాయ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తా అని మొక్కి పాదయాత్ర మొక్కు తీర్చుకున్నటువంటి వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2 పుష్కరాలు వస్తే, అది గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు వస్తే తల్లిదండ్రి లేనోనిగా నాకు తండ్రి అనుకొని, ఆయన కూడా లేడు గనక నా తల్లిదండ్రికి సమానంగా పిండాలు పెట్టినటువంటి వ్యక్తిని. కొండా రాఘవరెడ్డికి ఈ జన్మలో ఎవరు కూడా డబ్బులు ఇచ్చే ధైర్యం కానీ, మాట్లాడమని చెప్పే అవి బయట వచ్చిన మాటలే సార్, మాట్లాడమని చెప్పే సాహసం కానీ చెయ్యబోరు. ఓకే, రైట్. ఇదే అంశానికి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎంతో దగ్గరైన వ్యక్తి సూర్యుడు ఏమైపోయాడు? అవన్నీ మనకు సంబంధం లేని అమ్మ. ఓకే. అది సంబంధం లేని వ్యవహారం. ఇవాళ నా రాజశేఖర్ అన్న కొడుకుకు ఒక రాక్షసి రూపంలో నా బిడ్డ భూతమై పడుతుంది కనుక నేను భూత వైద్యునిగా బయటకు వచ్చిన. ఓకే. అంతకుమించి ఆమె మీద దాడి చేయాలని కానీ, ఆమెను కించపరచాలని కానీ, ఆమె పర్సనల్ విషయాలు మాట్లాడాలని కానీ నా మనసా వాచా కర్మన ఎప్పుడూ నా మనసు ఒప్పుకోదు. రైట్. కాకపోతే గత్యంతరం లేదు. ఒక కుటుంబాన్ని 2గా చీల్చి సోనియా గాంధీ లాంటి ఆమె 2 సార్లు భారతదేశంలో 2009 తర్వాత 14 తర్వాత 14, 19 చిత్తున భారతదేశ ప్రజలు ఓడగొట్టినా, అది జగన్మోహన్ రెడ్డి గారిని జైలులో పెట్టిన పాపం అనుకున్నా, ఆ పాపానికి పాయచిత్తం చెందకుండా తిరిగి మళ్ళీ సోనియా గాంధీ ఈ ఇంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన చూడు, వాళ్ళను దేవుడు చూసుకుంటాడు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని బాధ పెట్టిన వాళ్ళను ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. రైట్. శంకర్రావు కావచ్చు, ఎర్రంనాయుడు కావచ్చు, రేపొద్దున సోనియా గాంధీ కావచ్చు, రైట్, చంద్రబాబు కావచ్చు. ఆ కుటుంబం నిలువెత్తు ఊందాతనానికి నిలువెత్తు నిదర్శనం. విజయమ్మ అంటే ఆ ఇంటికి ఒక తల్లి. ఆ ఇంటికే కాదు, ఇంట్లో పనిచేసేటోళ్ళకు కూడా ఒక తల్లి. ఓకే, రైట్. ఇదే అంశాన్ని విషయానికి వస్తే వైఎస్ జగన్ గారు ఎందుకు మరి విజయమ్మ గారిని కూడా దూరం పెట్టారని బాగా చర్చించుకుంటున్నారు. ఎవరన్నారు? ఎందుకు పెడతాడు? విజయమ్మ గారికి లోటస్ పాండ్లో ఉండి గతంలో విజయమ్మ గారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఎందుకు తల్లిని ఎంపీ కింద నిలబెట్టలేకపోయాడు వైఎస్ జగన్? ఆ రోజు కూడా ఆమె నిలబడని చెప్పింది. ఓకే. ఆమె ఏ రోజు కూడా రాజకీయాలకు ఆసక్తి చూపేటటువంటి వ్యక్తి కాదు. తల్లిని ఎవరన్నా దూరం పెడతారా అమ్మ? చెల్లిని ఎవరన్నా దూరం పెడతారా? ఒక మనిషి భార్యను ఎటువంటి భార్య కావాలనో ఆలోచన చేసి తెచ్చుకోగలుగుతాడు. అవును.
ఒకరి ఇష్టం లేకపోతే ఇంకో ఆమెను చూస్తాడు, ఇంకో ఆమె ఇష్టం లేకపోతే ఇంకో ఆమెను చూసుకుంటాడు. నచ్చిన భార్యను తెచ్చుకునేటటువంటి అవకాశం దేవుడు మనకు కల్పించింది. అవును. ఒక స్నేహితుని చేసుకోవాలంటే నచ్చిన స్నేహితుని చేసుకునే అవకాశం కూడా దేవుడు కల్పించాడు. కానీ ఒక తల్లి కడుపులో పుట్టేది మాత్రమే దేవుని నిర్ణయం. అటువంటి తల్లి కడుపులో పుట్టిన విజయమ్మ కడుపులో పుట్టిన షర్మిలమ్మను ఏ అన్ననైనా దూరం చేసుకుంటాడా? ఈమె ఏ దురుద్దేశమో తెలియదు, ఏ రాక్షసత్వమో తెలియదు, ఏ విషమో తెలియదు, ఏ ఓర్వలేంతనమో తెలియదు, ఎవరి లోపట ఎవరి నిజంగానే అంత ఓర్వలేని తరం ఉంటే వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు జగన్ తో పాటు తను కూడా పాదయాత్ర ఎందుకు చేసింది? లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో ఇప్పుడు చేయలేము. ఆమె పాదయాత్ర 2014 కంటే ముందు చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలే. 2019 కంటే ముందు 2017 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసిండు. అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేయలేదని ఇప్పుడు చెప్పలేను. పనిచేసినందుకు నువ్వు కుటుంబ సభ్యురాలు, ప్రతిఫలం ఆశించవద్దు. ఏదైనా అవకాశం వస్తే ఉంటుంది. అటువంటిది ఎదురుదాడి చేయడం అనేది అది రాక్షసులకే సంభవం. ఆ రాక్షసి గుణము మా షర్మిలమ్మకి ఎందుకు వచ్చిందో అని నాకు బాధ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు దాకా మనం షర్మిల గారి గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఏపీ రాజకీయాల వైపు వెళ్తే ఇటు వైఎస్ జగన్ గారు కానివ్వండి, పార్టీ నుంచి ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా విభజించి బయటకు వస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మంగళగిరి నుంచి ఆల రామకృష్ణ గారు అత్యంత దగ్గర వైఎస్ జగన్ గారికి, అండ్ బలినేని శ్రీనివాస్ గారు ఆయన కూడా పార్టీలోంచి రేపో మాపో టీడీపీకి వెళ్ళబోతున్నారని న్యూస్ బాగా వస్తుంది. నిజంగానే జగన్ ఎలాంటి తప్పు చేయకపోతే, జగన్ గారు ఎలాంటి తప్పు చేయకపోతే, లేకపోతే ఆయన నిజంగానే మంచి వ్యక్తి అయి ఉంటే ఎందుకు ఇంతమంది బయటకు వస్తున్నారు? చెల్లెలు ఎందుకు అపోజిట్గా మాట్లాడుతుంది? మరి ఒకటమ్మా, ఎవరికైనా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచేటటువంటి అవకాశం ప్రజలు ఇస్తారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అవును. నేను ప్రజల లోపల ఉండమని నాకు జగన్మోహన్ రెడ్డి గారు 1000 సార్లు చెప్పాడు. మీరు ప్రజలే ముఖ్యము, మనము ప్రజలకు సేవ చేయాలనుకుంటే, మళ్ళీ గెలవాలనుకుంటే మీరందరూ కూడా ప్రజలలో ఉండండి. ఎవరైతే ప్రజలలో లేరో వాళ్ళకు డైరెక్ట్ చెప్తుండు. ఇది ఇండైరెక్టో, రేపు నామినేషన్ వేస్తే ఎల్లుండి నామినేషన్ వేసే ముందు నీకు టికెట్ ఇస్తాను అని చెప్తలేడు. సంవత్సరం ముందు నుంచి చెప్తుండు, అయ్యా నీవు ప్రజలకు దూరం అవుతున్నావు, ప్లీజ్ నువ్వు అదేదో సరిదిద్దుకో. ఒక్కసారి చెప్పిండు, 2 సార్లు చెప్పిండు, 5 సార్లు చెప్పిండు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే 3 నెలల నుంచి కసరత్తు స్టార్ట్ చేసిండు. ఫలానా రాఘవరెడ్డికి ఇస్తే ప్రజలు వ్యతిరేకమున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫరుగున్నారు, ఇక్కడ ఆ వ్యక్తిని పెడితే ఓడిపోయే అవకాశం ఉంది అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిస్క్ తీసుకోడు. ఆ ధైర్యం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. రాజస్థాన్లో 52 సీట్లు భారతీయ జనతా పార్టీ మారిస్తే 51 మంది గెలిచారు. ఇది రాజకీయ పార్టీలో ఆనవాయితీ. నీకు 5 ఏళ్ల గురించి పదవి ఇచ్చారు, ఆ 5 ఏళ్ల లోపల నువ్వు ఫెయిల్ అయినావు, ప్రజలకు దగ్గర ఉండేటటువంటి ప్రయత్నం నువ్వు చేయలేకపోయినావు, ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తారు. ఏదో ఒకరిద్దరు కార్యకర్తలు వ్యతిరేకించడం కాదు, ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆ ప్రజలు వ్యతిరేకించినప్పుడు నిన్ను మార్చక తప్పదు అని పదే 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 చెప్పి బాజాప్తా మారుస్తాడు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు, రాజశేఖర రెడ్డి గారిది కాదు. అందుకు నువ్వు చెప్పిన పేర్లు ఎవరన్నా కానీ నువ్వు ఇక్కడ పనికి రావయ్యా, నువ్వు ప్రజలకు దూరమైనావు అని చెప్పిన తర్వాత ఆయన బయటకు పోయేటప్పుడు ఎవరైనా మాటలు మాట్లాడిపోతారు. దానికి భయపడాలి ఎవరు? ప్రతిపక్షాలు కాదు, జగన్ గారు భయపడాలి. కానీ ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అయ్యో 50 మందిని మార్చిండు, అయ్యో 30 మందిని మార్చిండు, అలా ఎస్సీలనే మార్చిండు, బీసీలనే మార్చిండు. మీకేం బాధ? వాళ్ళను మారుస్తే మీకు లాభం అయితట్టుంటే నువ్వెందుకు మొత్తుకుంటారు? కుక్కలు ఓడిపోతామన్న భయంతోనే మొత్తం మారుస్తున్నారని అనుకోవచ్చేమో కదా సార్. అటువంటి మీకెందుకు భయం? మారుస్తున్నారని పబ్లిక్ మీటింగ్లలో పేర్లు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఆయన మారుస్తే ఆయనే ఓడిపోతాడు, మీరు గెలిచే అవకాశం ఉంది కదా. మరి అటువంటిప్పుడు మీరు ఆలోచన ఎందుకు చేస్తారు ఆయన గురించి? అందుకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 100% 60 నుంచి 62% ఓట్లతోటి ఇక సీట్లు అనేది భగవంతుడు నిర్ణయం చేస్తాడు. ఆయన టార్గెట్ 175 పెట్టుకుండు. నేను ఆ పార్టీ కార్యకర్తను కాదు, నాయకుని కాదు. ఈరోజు వరకు నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే వ్యక్తిగా రేపు అవసరం అనుకుంటే ఆయనకు తెలవకుండానే
ప్రజలలో పోతా, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ అవసరం ఉంటే నేను మాట్లాడతా, ఆయనను గెలిపించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. రైట్. మరొక విషయం ఏంటంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు అండ్ ఆవిడకి రేపో మాపో ఏపీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నారని ఓకే ఇచ్చేశారు. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆవిడ పోటీ కూడా చేయబోతున్నారు రేపో మాపో. అయితే ఈ ఎలక్షన్స్లోని క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ ఏమైనా ఇటు కంప్లీట్గా పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఎందుకంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు ప్రచారం జోరుగా చేస్తారు. బ్రదర్ అనిల్ కుమార్ గారు గిట్ట చెప్తేనే ఓట్లు పడతాయి అనుకుంటే కేఏ పాల్ పాపం 2014లో గెలవాలి, 2019లో గెలవాలి, ఇప్పుడు 24లో కూడా గెలవాలి. ఓకే. క్రిస్టియన్స్ ఒక ఊర్లో 3400 మంది ఉంటే 3 ఓట్లు కూడా కేఏ పాల్కు పడలే. ఆయన అంతర్జాతీయ సేవకుడు, ఈయన కూడా అంతర్జాతీయ సేవకుడు. ఎవరైనా ఏ ప్రజలైనా నీకు గెలిచే అవకాశం ఉంటే నువ్వా నేనే ఆలోచన చేస్తారు. చచ్చిపోయిన కాంగ్రెస్కు, స్కెల్టన్ లేని కాంగ్రెస్కు ఆ బొక్కలే దొరుకుతలేవు. ఇంకా ఆ బొక్కలు గతంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి అదే కదా. ఈ రోజు సీఎం తెలంగాణ లోపట ఏ రోజు కూడా కాంగ్రెస్ పరిస్థితి అంత అధ్వానంగా లేదు. 23 సీట్లు వచ్చినాయి, 20 సీట్లు వచ్చినాయి, 3 ఎంపీలు వచ్చినాయి. అక్కడ కొట్టి కాల్చి వాతబెట్టి మిరపపొడి పోసినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చి ఆ పార్టీని ఈ భవిష్యత్తులో ఇవాళ ఇప్పుడు షర్మిలమ్మన ఎల్లైనా పుల్లైనా కాదు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు. ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుంది. అలా ఈమె నిలబడుతుందా? చెల్లెలు అన్నకి వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి ఓట్ బ్యాంక్ ఏమైనా ఇటువైపు మారే ఛాన్సెస్ ఎక్కడ లేవంటారా? ఓకే. అట్లా ఓటు బ్యాంకు మారే పరిస్థితిలో ఉంటే ఇంకో ఇప్పుడు పురంధరేశ్వర్ నది, ఆమె చంద్రబాబు నాయుడు గారికి వదిలి, ఆమె భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలు. ఆమె వెంబడి ఓడిపోతాడు, ఈ వెంబడి ఓనికి. వాళ్ళకు 100 కంటే తక్కువనే వచ్చినాయి, వీళ్ళకు 100 కంటే తక్కువనే వచ్చినాయి. రేపు వీళ్ళకు 50 ఓట్లు పెరుగుతుండొచ్చు, ఆమెకు 50 ఓట్లు తగ్గుతుండొచ్చు. ఏవి తగ్గినా ఏవి పెరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు, వ్యతిరేక పార్టీలు 4. ఆయనకు వ్యతిరేకం ఉన్న 38% ఓట్లలో వాళ్ళు నిలుచుకోవాలి. అంటే చెల్లెలు చెప్పేవని నిజాలు కాదు. నిజాలు అబద్ధాలు అనేది వేరు. ఓకే. కలవడ్డదా నీకు? ఆంధ్రప్రదేశ్ గుర్తు రానికి 10 ఏళ్ళు పట్టింది, తెలంగాణ గుర్తు రావడానికి 7 ఏళ్ళు పట్టింది. ఇన్ని రోజులు ఏడున్నావు అంటే ఎన్నేళ్ళు పట్టినా సరే ఇంట్లో మనిషి చెప్తుంది అంటే అవి అబద్ధాలనేనా? ఇంట్లో మనిషి ఏమి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పనీకి జరిగిపోయినవే కదా సార్ మాట్లాడింది. ఏంది ఆడ ఏంది నీకెరక? పోలవరం అంది ఎంతవరకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏముండే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏమైంది, చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైంది, మధ్యాహ్నం 4-5 ఏళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడేమవుతుంది? నీకు ఏమెరక? ఎవడో రాసింది అలర్గలంగా మాట్లాడి ఎవరి మీద పడితే వాని మీద అబాండాలు వేస్తామంటే జనాలు నవ్వుకుంటారు. ఇంకా చెడగా మాట్లాడాలంటే ఉంచుతారు ఊటలో పోతే. ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా. ఒకసారి ఆరోగ్యశ్రీ ఉంది మాట్లాడు, ఏం తక్కువ చేసిండు? పోలవరం ఉంది డిబేట్ పెట్టమని నాతోటి, అమ్మఒడి ఉంది డిబేట్ పెట్టమను, నాడు నేడు ఉంది డిబేట్ పెట్టమను, 108 ఉంది డిబేట్ పెట్టమను, 104 ఉంది డిబేట్ పెట్టమను. అరే నువ్వు అది ఏది లేకుండా ఫ్లోలో ఏవో అపవాదులు వేసేసి ఫ్లోలో ఏదో మాట్లాడి ఇక్కడ కేసీఆర్ గారిని తిట్టినట్టు, ఎమ్మెల్యేలను తిట్టినట్టు ఏమేరక నీకు? నియోజకవర్గమే తెలియదు. జిల్లాల పేరు చెప్పమని, ఇప్పుడు 26 జిల్లాల పేరు ఆమె టక 25 జిల్లాల పేరు చెప్పమని, 175 ఎమ్మెల్యే సీట్ల పేరు చెప్పమని. ఎందుకు రాజకీయాలు? 25 ఎంపీ పార్లమెంట్ నెంబర్ల పేరు చెప్పమని, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల పేరు. వస్తీవి, యువన్ కమ్ముడు పోతివో, ఏం చేస్తేవో, తెలంగాణ మోసం చేస్తేవి, తెలంగాణ ప్రజలను మోసం చేస్తేవి, ఎలక్షన్లు నిలబడకపోతేవి, ఆశలు కల్పిస్తేవి, ఆస్తులు అమ్మిపిస్తేవి, ఆంధ్రప్రదేశ్కి పోతీవి, అన్నను డిఫేమ్ చేయనీకి రోజు మొత్తుకున్న పడుతుంది. ఆ మొత్తుకునే దాంట్లో ఒక నియతి లేదు, నిజాయితీ లేదు, నిక్కాసైన మాటలు లేవు. నేను కూడా ఇన్వాల్వ్ కావడానికి, నేను మాట్లాడడానికి ఒకటే ఒక కారణం, ఏనన్నా ఒక రచ్చబండ కాండో ఏన్నో అవుతానా, అరే శర్మిలమ్మ గిట్ట అన్యాయం అయిందేమో రాబాయి, జగన్ రెడ్డి ఏమో చేసిండేమో అని ఆలోచన చేయొద్దని. ఇగో ఈమె వ్యక్తిత్వం ఇటువంటిది, ఈమె ప్రవర్తన ఇటువంటిది, ఈమె బిహేవియర్ ఇటువంటిది, ఇగో తెలంగాణ ప్రజలను ఇట్లా మోసం చేసి వచ్చింది,
ఇగో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి కంకణం కట్టుకొని వచ్చింది. ఈమె మాట వేరు, ఈమె నవ్వు వేరు, ఈమె కడుపులో ఉన్న విషం వేరు, ఈమె ప్రవర్తన వేరని చెప్పడానికి నేను ఈ ధైర్యం చేసింది తప్ప నాకు షర్మిలమ్మతో ఏం పంచుకునేది ఉందా, తీసుకునేది ఉందా? ఏం గట్టు పంచాయతీ ఆమెతో? నాకు తప్పు చేస్తున్నావు తల్లి. ఒక మంచి కుటుంబంలో పుట్టి, మంచి రక్తం పెట్టి పంచుకున్న పుట్టి, రాజశేఖర రెడ్డి లాంటి దేవుని లాంటి కడుపులో పుట్టి, ఈ బిచ్చ బతుకు మనకెందుకు, ఈ దరిద్ర బతుకు మనకెందుకు, ఈ దరిద్ర మాటలు మనకెందుకు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కొండా రాఘవరెడ్డి గారితో ప్రత్యేక ఫేస్ టు ఫేస్. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.